హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనురాజు 1113 అఫీషియల్. అయితే ఇవాళ ఎక్కడికి వచ్చేసినామంటే చింతల జాతరకు వచ్చేసినాం. పదండి చింతల జాతర చూసేద్దాం. ఇది ఎక్కడి సైడ్ ఉందంటే రావిరాల సైడ్ ఉందండి. మా పండక్కి మా వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అక్కడ జరిగింది అన్నట్టు జాతర. తోటలో డాన్స్ వేద్దాము, సూపర్ ఉంది కదా లక్కి. వావ్, నిజంగా హ్యాపీ. పువ్వులు కొనుక్కుందామే. ఇంకా మనం జాతరకైతే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి లక్కీ విక్కీ హాయ్ చెప్తుండ్రు. ఎక్కడికి వచ్చిర్రంటే చింతల జాతరకు వచ్చినామని చెప్తుండ్రు. అక్కడ ఏం జరిగింది అని అంటే పెద్దగా బాక్సులు పెట్టారన్నట్టు, సాంగ్స్ పెట్టారు పెద్దగా. ఇంకా నేను అక్కడ చాలా మాట్లాడాను, కాకపోతే సాంగ్స్ పెట్టినందుకు ఇంకా అట్లాగే అప్లోడ్ చేశాను అనుకో, కాపీరైట్ వస్తుంది కదా, అందుకని మళ్ళీ నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. అక్కడ చాలా పెద్దగా పెట్టారు సాంగ్స్. ఇంకా మేమైతే ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. అది మీరు చూడండి, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నాకైతే బ్రేక్ డ్యాన్స్ ఎక్కడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకని బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కినా. కానీ మా వారు కూడా ఎవ్వరు ఎక్కలేరు. ఇంకా నేను మా అల్లుడు ఇద్దరం ఎక్కినాం. ఇందులో నేను ఎక్కడున్నా అనేది మీకు కనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఇంత స్పీడ్లో మీరు గుర్తుపడితే ఇంకా గ్రేటే అన్నట్టు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంకా వీళ్ళైతే నార్మల్ టైం కన్నా ఎక్కువ టైం అయితే దింపారు. ఇది బ్రేక్ డ్యాన్స్ మాకైతే దిమ్మ తిరిగింది, కళ్ళన్నీ తిరుగుతున్నాయి. ఎక్కడ పోతున్నామో కూడా అర్థమైతలేదు. చూడండి ఒకసారి, ఏదో తేడాగా ఉందేంటి. ఇలాంటి ఒక హఠాత్ పరిణామం తర్వాత ఇంకా నేను ఇక్కడికి వరకు స్కిప్ చేసేద్దాం అనుకున్నా. కాకపోతే ఇంకా ఎవరైనా ఇలా కళ్ళుదిరిగి కింద పడాల్సిందే కదా, నేనేమన్నా స్పెషల్గా పడ్డానా అనేసి కింద కూడా పడలేను కదా అనేసి పెట్టనైతే పెట్టడం జరిగింది. ఇంకా ఈ పిల్లలు అప్పటి నుంచి కారు ఎక్కుతాం అని తగులుతుర్రు ఫ్రెండ్స్. కొనుక్కున్న కొత్త కారు ఇడిచిపెట్టి పాత కార్లు ఎక్కుతామంటారు. ఏం చేయాలేమో అర్థం కాలేదు. అయినా సరే ఎక్కుతారేమో పట్ట అనేసి ఎక్కినైతే ఎక్కిస్తున్నా. ఒకరికి 50 రూపీస్ అంట. ఇక్కడ ఆడుకోవడానికి మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పెద్దవాళ్ళకైతే ఓన్లీ అది బ్రేక్ డ్యాన్స్ అండ్ జైంట్ వీల్ రెండే ఉన్నాయి. జైంట్ వీల్ అంటే చాలా భయం కాబట్టి జైంట్ వీల్ ఎక్కలేము, ఓన్లీ మేము బ్రేక్ డ్యాన్స్ ఎక్కినాం. ఇంకా వీళ్ళేమో కార్ ఎక్కి ఉంటారు. చూడండి అగో హాయ్ చెప్తుంటారు.
మాకు అంతగానో జర్నీ చేసి వాళ్ళు కార్లో బాగానే జర్నీ చేసిరి, మేము బ్రేక్ డ్యాన్స్లో బాగానే జర్నీ చేసాం కాబట్టి ఇక నోరంతా ఎండకపోయి ఐస్ క్రీమ్ తిందామని వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాం చూడండి. ఇంకా ఆడాల్సిన ఆటలన్నీ ఆడేసేసి ఎక్కాల్సిన దాన్ని ఎక్కేసేసి ఇంకా తర్వాత జాతర చూద్దామని అయితే వచ్చేసినాము. ఎందుకంటే ఇంత దూరం వచ్చి జాతర చూడకుండా పోతే మళ్ళీ షాప్ పెట్టిన వాళ్ళు అందరూ వచ్చి కొట్టగలరు అనేసి పోయి జాతర అయితే చూసినాము. ఇంకా జాతర చూసుకుంటా పోతున్నాము. ఎందుకంటే ఏమేమి ఉన్నాయి మనం మిస్ అవుతామేమో అని ఆ క్యూరియాసిటీ అయితే ఎట్లయినా ఉంటుంది చూద్దామని, కాబట్టి వెళ్ళినాము. ఇంకా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, బిగ్ బాస్లో ఉండే కదా అది ఎద్దు, అది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గేమ్ ఆడేది. కాకపోతే మా దగ్గర ఎవ్వరు ఆడలేరు. ఇంకా పిల్లలు ఆడతామన్నారు కానీ వద్దులే, అంత పైకి వాళ్ళకి అసలు ఎక్కడానికి రాదు, వాళ్ళు ఆడతారు అనేసి నేను వద్దన్నా. వాడు ఎట్లా ఉరుకులాడుతుండో చూడండి, నేను ఆడతాని వద్దనేసి ఇంకా ముందరికి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా ఈ పిల్లలకైతే ఒక పూట మొత్తం ఇచ్చినా బొమ్మలు సెలెక్ట్ చేసుకునే టైప్ సరిపోదు ఫ్రెండ్స్. ఆడ మనం షాపింగ్కి పోతే షాపింగ్ ఎట్లయితే చేస్తామో వీళ్ళు కూడా ఈ బొమ్మల దగ్గరకు వస్తే ఇది తీసుకోవాలన్నా అది తీసుకోవాలన్నా 10 రకాలుగా చూసి ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటారు. గంట సేపటి నుంచి ఈ బండి ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి వీడు చిన్నోడు. ఇంకా ఈ జాతరలో చూస్తూ ఉంటే చూడబుద్ధి అయితేనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అన్నీ ఉన్నాయి, బ్యాగులు, కప్స్, కమ్మలు, గాజులు, రబ్బర్ బ్యాండ్స్, ప్రతి ఒక్కటి ఉంటాయి జాతర అన్నప్పుడు, అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఫ్రెండ్స్, అది అక్కడ కనిపిస్తుంది కదా, అది టెంపుల్. ఇంక ఇక్కడ నుంచే మొక్కుకున్నాం, ఎందుకంటే మేము కనుమ పండుగ రోజే పోయినాము జాతరకి, జాతర చూద్దామని పోయినాము. ఇంక అందుకని ఇక తిన్నాం కదా చికెన్ మటన్, అందుకని లోపలికి అయితే వెళ్ళలేము. ఇంకా బయటనే అంతా జాతర చూసుకుంటూ బయట నుంచి మొక్కుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ మాకు కీ చైన్ కావాలి ఒకటి ఇంటి దానికి, అందుకని కీ చైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. లక్కీ ఏమో టెడ్డీ బేర్ లాగా ఉన్నాయి కదా అవి తీసుకోమంటుండు. చేతిలో పట్టుకోవడానికి బాగుండదు, అవి వద్దు, హ్యాండ్ బ్యాగ్స్కి వాటికి వేస్తే బాగుంటుంది అనేసి నేను చిన్నగా కీ చైన్స్ అయితే చూస్తున్నాను. ఇంకా అది ఇది అనే ఒక 2-3 రకాలు చూసేసి లాస్ట్లో ఒక కీ చైన్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. అదే ఇది ఈ కీ చైన్ అయితే తీసుకోవడం జరిగింది నేను. బాగుందా, ఎలా ఉందనే చెప్పండి. సింపుల్గా ఈజీగా చేతిలో పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇంకా
జాతర అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చూసుకుంటూ పోతే ఇంకా చాలా పెద్దగా ఉంది. నాకు ఈ గాజులు అయితే చాలా బాగా నచ్చినాయి, అందుకని అడుగుతున్నా. అవి 100 రూపీస్కి 2 గాజులు అంట ఓన్లీ. ఇంకా తీసుకోలేను, జస్ట్ అడుగుతున్నా. నార్మల్గా చాలా ఉన్నాయి, అవి వేసుకుంటే అందులో వేస్ట్ అయిపోతున్నాయి అనేసి తీసుకొని దాపెట్టుడే ఉంది అనేసి తీసుకోలేను. జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నట్టు అంతే. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. సెల్ఫ్లలో కానీ డెకరేట్గా కానీ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా ఈ బొమ్మల పైన ఎట్లా ఉందంటే గల్లబుడ్డికి ఉంటుంది కదా, అలా హోల్ కూడా ఉంది. అంటే 2 in 1, అంటే రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంట. సెల్ఫ్లో డెకరేటివ్గా పెట్టేసుకొని మనం డబ్బులు కూడా వేసుకోవచ్చు అంట, అందులో అలా ఉందంట. ఇంకా జాతర అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుదామని వచ్చేసరికి ఇక్కడ ఈ పాప అయితే ఎక్కుతుంది. చూడండి, ఫుల్ ఫన్, అసలు చాలా ఎంజాయ్ చేసినాం అసలు. మేమైతే చాలా బాగానే పట్టుకుంది, చిన్నగా ఉంది కానీ పాప చాలా బాగా గట్టిగానే పట్టుకుంది. కానీ ఫుల్ కామెడీ అసలు, మేమైతే ఫుల్గా అరిచినాం అసలు. చాలా బాగుంది. అక్కడ సాంగ్ వస్తుంది కాబట్టి మీరు ఇది అన్నీ వినలేకపోతుర్రు, కాకపోతే చాలా ఎంజాయ్ చేసినాం. ఆ ఎద్దు పైన ఎక్కింది ఆ పాప అయినా మేము ఎక్కినట్టు ఫీల్ అయిపోయినాం అసలు. అంతగానం కేకలేసినాం అసలు, చాలా బాగా అల్లరి చేసినాం అసలు. చూడండి ఒకసారి ఎంత బాగా పట్టుకుంది, చాలా బాగా ఆడుతుంది కదా అసలు. ఇంకా చూడండి అదే టెంపుల్ ఇక్కడ బయట నుంచి ఎంత బాగా కనిపిస్తుందో క్లియర్గా. అయితే అది జాతర అంతా కూడా తిరిగి వచ్చినందుకు వీళ్ళకి మళ్ళీ నోరెండుకపోయిందంట, అందుకని మళ్ళీ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. చూడండి ఇక మా ఇంటి మీద కోతులు చూడండి ఎంతగానో, కోతులతో రైతు పెద్ద నెత్తి ఖరాబ్ ఉంది. దిగురా దిగురా, బాగుండా కారెక్కుతావు. అమ్మా దానికి ఎక్కడ పైన దిగే అంటారు నన్ను మళ్ళీ వచ్చారా. అక్కడ కట్టే తీసుకొని అంటే ఎట్లా ఎగడుతుంది, ఇట్లా వస్తుంది తెలుసా, డక్కుమడం నాకు మీదకి ఎగబడ్డట్టు. దిగండి, నేను చూస్తాను, మొత్తం చూసినాకనే మీరు దిగండి, అంతవరకు దిగకండి. ఇంకేనరా ఇంకా మాకు ఒక్కరోజు కానీ వీళ్ళకైతే రోజు అదే ప్రాబ్లం అంట ఫ్రెండ్స్. ఒక్కరోజు లేకుండా వస్తాయంట, బయట ఏది కనిపించినా తీసుకుపోతాయంట. ఇంకా చూడండి ఒక 1/2 kg అంతానేమో పూరి పిండి ఉండే, అది మొత్తం చల్లుకుంటూ మొత్తం పోయినాయి, మొత్తం జల్లేసినాయి. రోజు ఇదే ప్రాబ్లం అంట పాపం వాళ్ళకైతే. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.